గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు టాప్లో మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు 2 విడతల్లో అర్హులందరికీ పంపిణీ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ. తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని, అవి వారి ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఆధ్యాత్మికతతో మానవ సేవ రెండింటినీ అనుసంధానించిన మహనీయుడు బాబా సత్యసాయి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సత్యసాయి బోధన స్ఫూర్తితో సాగుదాం. బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు. అయితే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటూ తన బోధనలతో ఆధ్యాత్మికతను మానవ సేవకు అనుసంధానం చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన ప్రేమమూర్తి సత్యసాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి వచ్చారు. అంతకుముందు విమానాశ్రయంలో మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్కు చేరుకొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించినటువంటి ప్రపంచ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొట్టివేసిన నిబంధనలనే మళ్లీ తెచ్చారు అన్నటువంటి వార్తను మీరు చూడొచ్చు. అయితే దేశంలోని వివిధ ట్రిబ్యునళ్ల సభ్యులు, చైర్పర్సన్ల నియామకాలు, పదవీకాలం, సర్వీస్ రూల్కు సంబంధించి ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం 2021లోని పలు ముఖ్యమైన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. గతంలో తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతూ రద్దు చేసిన నిబంధనలను కాస్త అటూ ఇటూ మార్చి మళ్లీ చట్టంలో చేర్చాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం ఆక్షేపించింది. ఇక అభివృద్ధి ఇంధనం ప్రజలే అంటూ రాష్ట్ర ప్రగతికి ఇంధనం ప్రజలే, వారు ఎదిగితేనే తెలంగాణ ఎదుగుతుంది. ప్రజలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడం ఆ దిశలో ముఖ్యమైన మార్పు. 2047 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటికి రాష్ట్రంలో విద్య, ఉపాధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సుస్థిరత, సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు తదితర లక్ష్యాలు సాధించడమే వ్యూహం అంటూ తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం ఈ కోణంలోనే. వారు కేవలం లబ్ధిదారులే కాదు, ప్రగతిలో భాగస్వాములు కూడా. వచ్చే 2 దశాబ్దాల్లో 8 రంగాలపై సమగ్ర సమ్మిళిత దృష్టి. మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు మరో 5 మృతి చెందిన విషయం మనకు తెలిసిందే కదా. సో నిన్న మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్ జరిగింది. అందులో 7 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్ ఉన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ, 23న తుది జాబితా ప్రకటన. పంచాయతీ ఎన్నికల సవరానికి ఈ నెలలోనే స్కెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న స్కెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్, నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబర్ 2వ వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా. దీనికి అనుగుణంగానే ఎస్ఈసి కసరత్తు అయితే ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకు గాను గురువారం నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ కోసం నిన్న స్కెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. ఇక విద్యుత్తుపై ఫోకస్. 24న ప్రత్యేక భేటీ కానున్న కేబినెట్. కొత్త డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్ డిమాండు, థర్మల్ ప్లాంట్లు, రాజధానిలో భూగర్భ కేబుల్ లైన్స్పై చర్చించనున్న మంత్రివర్గం. మరో 7 ఎన్కౌంటర్, మారేడుమిల్లిలో మళ్లీ ఎదురుకాల్పులు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ రాబడి ఖతం, భూములు పోతం. 9,292 ఎకరాలకు స్కెచ్. పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను.
మల్టీయూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు, భూముల రిజిస్ట్రేషన్ విలువ 30% చెల్లిస్తే చాలు. ఇది అవసరాలకు వినియోగించుకునేలా మార్పు. నగరంలో 9,292 ఎకరాలు గుర్తించిన ప్రభుత్వం 1,000 కోట్లు దండుకునేలా కీలక ప్లాన్ చేస్తున్నారు అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఖజానా కోసం నిబంధనలకు పాతర, మల్టీపర్పస్ జోన్లు అమ్మకానికి, కాసుల కోసం ప్రజా ప్రయోజనాలకు సర్కార్ గండి. నియోపోలిస్ లేఅవుట్లో 41 ఎకరాల మల్టీపర్పస్ జోన్ను 6 ఫ్లాట్లుగా విభజించి విక్రయానికి ఏర్పాట్లు. నాడు నగరానికి లంగ్ స్పేస్గా వదిలిన బీఆర్ఎస్ సర్కార్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లో కలుద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా మనం ఈనాడు కథనాలను చూద్దాము. నిన్న పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వేడుకలకు సంబంధించే వార్తను ఇస్తూ ఈ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేడుకల వివరాలను, కార్యక్రమాలను పొందుపరుస్తూ ఈ వార్తను ఇచ్చారు. ఆధ్యాత్మికతతో మానవ సేవ రెండింటిని అనుసంధానించిన మహనీయుడు బాబా అని అన్నారు ప్రధాని మోదీ. ఇక బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని స్మారక నాణం, అదేవిధంగా తపాలా బిళ్ళలను ఆవిష్కరించారు. కష్టాలు, బాధలకు సత్యసాయి పరిష్కారం చూపారు అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి. రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తాం, అన్నదాత అభ్యున్నతికి పంచసూత్రాలు, నూతన విధానాలతో ముందుకు సాగుదాం. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదలలో సీఎం చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ పైన టాప్లో పేరు పక్కనే హంతకుణ్ణి పట్టించిన ల్యాప్టాప్. అమెరికాలో ఏపీ మహిళ హత్య కేసులో ట్విస్ట్. 2017లో ఆమెతో పాటు కుమారుడి హత్య. తొలుత భర్తపై అనుమానం, విచారణ. భర్త సహోద్యోగి హమీద్ హత్య చేసినట్టు తాజాగా గుర్తించినట్టుగా సమాచారం. ల్యాప్టాప్పై అతడి డిఎన్ఏను కనుగొన్న అధికారులు. హత్య తర్వాత భారత్కు వచ్చేసిన హమీద్, అతన్ని అప్పగించాలని కోరుతున్న అమెరికా అధికారులు. ఇక ప్రధాన వార్తల్లో ఒకటిగా మరో 7 నక్సల్స్ ఎన్కౌంటర్కు సంబంధించి వార్తను ఇచ్చారు. హిడ్మాను నెలకూల్చిన మారేడుమిల్లులోనే మళ్లీ ఎదురుకాల్పులు, 7 మావోయిస్టుల హతం. సేవే పరమ ధర్మం, సత్యసాయి విశ్వప్రేమకు ప్రతిరూపం అన్నారు ప్రధాని. సత్యసాయి శత జయంతి వేడుకలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక లాభసాటి సాగుకు పంచసూత్రాలు, ప్రతి రైతు మీసం మెలేసేలా చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక సాక్షికొద్దాం. సాక్షిలో సాయి మార్గంలో నడుద్దాం, సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు. మావోటెక్ శంకర్ ఎన్కౌంటర్, మరో ఆరుగురు కూడా మృతి చెందారు. ఇక అన్నదాత దుఃఖీభవ అంటూ కర్షకుణ్ణి మోసం చేసిన బాబు సర్కార్. ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అంటూ సూపర్ 6లో హామీ. తొలి ఏడాది పైసా కూడా ఇవ్వకుండా నిస్సిగ్గుగా ఎగ్గొట్టిన చంద్రబాబు. 2 ఏళ్లకు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది 40,000, కానీ ఇచ్చింది 10,000 అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేసింది. అటకెక్కుతున్న బాబు కేసులు అంటూ 2014-19 మధ్య బరితెగించిన అక్రమాలు, పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చిన సిఐడి, ఆ అవినీతిని నిర్ధారించిన కాగ్. అన్ని కేసుల్లో చంద్రబాబే ప్రధాన నిందితుడు. వైఎస్ జగన్పై కుమ్మక్కై అక్రమ కేసులు, కుట్రలు పన్ని దుష్ప్రచారం అంటూ సాక్షి ఓ కథనాన్ని ఇచ్చింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.